హలో ఛాంపియన్స్, ఎలా ఉన్నారు? ఐ హోప్ యు ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. సో మీరు అనుకున్న రోజు రానే వచ్చింది. సో ఈరోజు జూన్ 12, రేపు జూన్ 13 మీ నైబర్ ఎగ్జామ్ రాయబోతూ ఉన్నారు. సో ఆల్రెడీ మీరు ఛాంపియన్స్, ఎందుకంటే మీరు జీప్యాట్ క్వాలిఫై ఉన్నారు. ఆ జీప్యాట్ క్వాలిఫై అయిన దానిలో అంటే దాదాపు మీకు తెలుసుంటే కనుక అరౌండ్ 50,000 మెంబర్స్ జీప్యాట్ ఎగ్జామ్ రాశారు. అందులో 10% జీప్యాట్ ఎగ్జామ్ క్వాలిఫై అయ్యారు. అందులో మళ్ళీ అరౌండ్ ఆ 10% లో కూడా ఒక 9% మాత్రమే మేబీ రేపు నైబర్ ఎగ్జామ్ రాయబోతూ ఉన్నారు. సో అందులో మీరు కూడా ఉన్నారు. సో ఇదే ఎనర్జీని కంటిన్యూ చేయండి, ఇదే మెంటాలిటీ, ఇదే ఛాంపియన్ మైండ్ సెట్ తో రేపు కూడా చక్కగా రాయండి. పేపర్ చక్కగా అర్థం చేసుకోండి, చదవండి. మాక్సిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే నైబర్ లో మీరు చూసుకుంటే కనుక పేపర్ ఈజీగా ఉంటే కనుక నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. అది కూడా మీకు కాన్ఫిడెంట్ గా ఉంటేనే మీరు ఖచ్చితంగా క్వాలిఫై అవుతారు, అందులో ఎటువంటి డౌట్ లేదు. బట్ మీ యొక్క టాప్ ర్యాంక్ అంటే టాప్ 10 కానీ టాప్ 50 కానీ టాప్ 100 లో మీరు వెళ్ళాలంటే కనుక రేపు ఆ ఎగ్జామ్ రాసే టైం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీ మైండ్ సెట్, మీ కాన్ఫిడెన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. జాగ్రత్తగా చదవండి. డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి. ఫార్మా నాన్ ఫార్మా మీరు ఎక్కడ వీక్ గా ఉన్నారో మళ్ళీ రేపు ఎగ్జామ్ లో ఖచ్చితంగా రివైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ వీడియోలో అయితే మనం కొన్ని ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు, అవి ఒకసారి మనం ఖచ్చితంగా చూద్దాము. సో ఏంటి ఆ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అని మీరు గమనిస్తే కనుక, సో క్యాండిడేట్ షుడ్ రీచ్ ద సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్ అట్లీస్ట్ 1.5 hours బిఫోర్. అంటే 90 minutes ముందు కన్నా మీరు ఎగ్జామ్ సెంటర్ అయితే ఖచ్చితంగా వెళ్ళాలి. వెళ్తే మీకు బాగుంటుంది, అంటే ఎటువంటి టెన్షన్ ఉండకుండా మీరు టైంకి వెళ్తారు అనమాట. అండ్ మస్ట్ బ్రింగ్ ఏ హాల్ టికెట్స్ టు సెక్యూర్ ఎంట్రీ టు ద సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్. అంటే సెంటర్ లోపలికి వెళ్ళాలంటే ఖచ్చితంగా మీరు హాల్ టికెట్ తెచ్చుకోవాలి. ఎనీ వన్ ఆఫ్ ద ఆథరైజ్డ్ ఫోటో. Okay, so any one of the authorized photo IDs must be original, valid, non-expired, PAN card, driving license, etc., etc. ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. At the entrance of the center of examination, candidates will go through the security check where the security guard will check for the hall ticket and valid original photo identity. And the candidates will not allowed to appear for the test if they fail to produce their valid photo ID proof. So అది చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ మీకు తెలుసు, బట్ కంపల్సరీ మీకు తీసుకోవాల్సింది. And candidates will be permitted to carry out only the hall ticket, a valid photo and ID proof, even transparent pen and a transparent water bottle. No other item shall be permitted inside the examination venue. సో ప్రతిదీ కూడా క్లియర్ గా మెన్షన్ చేసిన ఇన్స్ట్రక్షన్స్ ఒకసారి ఖచ్చితంగా చదవండి. మీరు నైబర్ ఎగ్జామ్ కోసం చాలా కష్టపడ్డారు. రేపు మీరు ఆ ఎగ్జామ్ లో ఎంట్రన్స్ అవ్వాలన్నా కూడా ఇటువంటి ఇన్స్ట్రక్షన్స్ కంపల్సరీ ఇంపార్టెంట్. ఒక 1 or 2 minutes కూడా పట్టదు. కంపల్సరీ మీరు చదివి వెళ్ళండి, ఇవి ఫాలో అవ్వండి, అసలు అశ్రద్ధ చేయొద్దు. మీ నెగ్లిజెన్స్ వల్ల మీ యొక్క లైఫ్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. Candidates will not be allowed to carry any text material, printed or written, bits of paper, slide rules, log tables, electronic watches, calculator, mobile phone, electronic devices, bags, books, food packages or belongings or any other material etc. into the test center. So ఏది తీసుకెళ్ళకూడదు. Each candidate will be provided with a blank pages for rough work. The pages will be collected back by the invigilator. ఇది మనకు తెలిసిన విషయమే. సో మీకు రఫ్ వర్క్ కోసం పేపర్స్ ఇస్తారు, అవి మళ్ళీ తీసేసుకుంటారు, అంటే మీరు మొదలయ్యారు బాగుంటారు అని చెప్పేసి. Candidate should be listen carefully to the instructions given by the invigilator as well as read the instructions displayed in the system prior to the commencement of test. సో ర్యాంక్ కొట్టేద్దామనే తొందర ఉంటుంది, చాలా మంచి విషయం, ఎందుకంటే మీరు కష్టపడి చదివారు. బట్ కాకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇన్విజిలేటర్ ఏం చెప్తున్నారు వినండి, అక్కడ డిస్ప్లే ఇన్స్ట్రక్షన్స్ కూడా ఖచ్చితంగా చదువుకోండి. మీ ర్యాంక్ ఎంత ఇంపార్టెంటో ఇవి కూడా అంత ఇంపార్టెంట్. క్యాండిడేట్ షుడ్ నాట్ టాక్ టు అదర్ క్యాండిడేట్ బి ఇన్వాల్వ్డ్ ఇన్ ఎనీ మ్యాల్ ప్రాక్టీస్ డ్యూరింగ్ ద టెస్ట్. సో ఇక్కడ చిన్నపిల్లలాగా యు ఆర్ వెరీ ప్రొఫెషనల్, ఐ నో. సో చక్కగా మీ టైం వేస్ట్ చేసుకోవద్దు, పక్కన వాళ్ళ గురించి అసలు పట్టించుకోవద్దు, మీ ఎగ్జామ్ మీద ఫోకస్ చేయండి. Candidates shall not be allowed to leave the test center even if they finish the test prior to the stipulated time. సో ఇవన్నీ కూడా కామన్ పాయింట్స్, బట్ ఇన్స్ట్రక్షన్స్ ఒకసారి కంపల్సరీగా చూసుకోండి, అసలు మిస్ అవ్వద్దు. And no request for change of the examination test center will be entertained. So తూచ్ అంటానికి ఛాన్స్ లేదన్నమాట. ఓకే, and candidates are required to self attest their hall ticket and submitted at the test center. సో ఇవన్నీ కూడా కంపల్సరీగా ఫాలో అవ్వండి. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, విషింగ్ యూ గుడ్ లక్, ఆల్ ది బెస్ట్. సో ఇప్పటివరకు కష్టపడి చదివారు, అదే మైండ్ సెట్ తో చక్కగా ఎగ్జామ్కి వెళ్ళండి. యు ఆర్ గోయింగ్ టు గెటింగ్ ద టాప్ ర్యాంక్. మీరు అనుకున్న నైబర్లోకి మీరు వెళ్తారు, మీరు అనుకున్నది ఖచ్చితంగా సాధిస్తారు. ఆ ఎగ్జామ్ టైంలో మీ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్, మీ కాన్షియస్నెస్ చాలా జాగ్రత్తగా క్వశ్చన్ పేపర్ చదివి ఎగ్జామ్ బాగా రాయండి. ఆల్ ది బెస్ట్, విషింగ్ యూ గుడ్ లక్.